హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొంతమంది డబ్బుంది, చదువుంది అనే పొగరుతో లేని వారిని, తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని చాలా చులకనగా చూస్తారు. కానీ డబ్బు, చదువు అనేది మన స్తోమత బట్టి ఉన్న జ్ఞానం మాత్రం ఆ భగవంతుడు అందరికీ తారతమ్యాలు లేకుండా ఇస్తాడు. డబ్బు లేని వారికి, చదువు లేని వారికి జ్ఞానం ఉండదు అనుకోవడం కేవలం ఒక భ్రమే అవుతుంది. అలాంటి భ్రమలోనే ఉన్నాడు రోహిత్. కానీ అతని భ్రమను పోగొట్టి జ్ఞానం ఒకరి సొత్తే కాదు, చదువుకోని వారిలో కూడా తెలివైన వారు ఉంటారని నిరూపించాడు. మరి రోహిత్ జీవితంలో జరిగిన సంఘటనను నేడు తెలుసుకుందామా? మరి ఆ పూర్తి వీడియోను చూసే ముందు మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. రోహిత్ ఒక గొప్ప సైంటిస్ట్, అలాగే గొప్ప చదువుతో పాటు గొప్ప అహంకారం కూడా ఉన్నాయి. ఒకనాడు తన కారులో వెళ్తూ ఉన్నాడు. ఆ రోడ్లో ఎవరూ లేకపోవడంతో నిర్మానుష్యంగా ఉంది. అకస్మాత్తుగా టైర్ పంచర్ అయిన శబ్దంతో కారు ఆగిపోయింది. కిందకు దిగి చూడగా టైర్‌కు ఒక మేకు గుచ్చుకోవడంతో అలా జరిగింది. అటూ ఇటూ చూశాడు కానీ ఎవరూ కనిపించలేదు. పక్కనే పంచర్ షాప్ లాంటివి కూడా లేవు. కానీ తప్పదు, అర్జెంట్‌గా తనొక మీటింగ్‌కు వెళ్ళాలి. దాంతో కారులో ఉన్న ఒక స్టెప్నీతో టైర్ మార్చాలనుకున్నాడు. అయితే కార్ స్టెప్నీ బిగించేటప్పుడు 4 నోట్లు పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయాయి. ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. ఆ బోట్లుంటే కానీ టైర్ బిగించలేం. మీటింగ్‌కు వెళ్ళలేమనుకుంటాడు. దానిలోకి చేయి పెట్టి తీద్దామంటే నేను ఒక సైంటిస్ట్‌ని, ఇలా డ్రైనేజ్‌లో చేయి పెట్టవలసిన అవసరం ఏంటని అనుకుని అటు ఇటు చూస్తే అక్కడే ఒక వ్యక్తి కనిపించాడు. అతన్ని చూస్తే చాలా పెద్దవాడిలా ఉన్నాడు. రోహిత్ అతన్ని పిలిచి, "ఈ డ్రైనేజీలో నా కారు నోట్లు పడిపోయాయి. నువ్వు తీసి ఇస్తే నీకు ₹100 ఇస్తానని చెప్పాడు. అది విన్న అతను, "నేను చేసే పనే అది, డ్రైనేజీ క్లీన్ చేయడం" అన్నాడు. అది విన్న వెంటనే, "మరి ఇంకెందుకు లేట్, త్వరగా తీసివ్వు" అన్నాడు. "కానీ నేనిప్పుడు ఫ్రెష్ అయ్యి వేరే పని మీద వెళ్తున్నా. అయినా అంత మురికిలో చేతులు పెట్టి తీసేంత అవసరమేముంది" అన్నాడు. "మరేం చేయాలి? ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఈ దారి తప్ప మరో మార్గం లేదు" అన్నాడు. అప్పుడు అతను ఉండి, "ఒక మార్గం అని, ఈ టైర్‌కు 3 నట్లు కావాలి. ఒక టైర్ నుంచి ఒక్కో నట్టు తీసి దీనికి బిగించి మీరు మెల్లగా 5 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఎలాగో పంచర్ షాప్ వస్తుంది. అక్కడికెళ్ళాక ఆ నట్లను మీరు వేయించుకోవచ్చు. టైర్‌లో ఒక నట్టు లేకపోయినా కొంత దూరం వరకు ఏ ప్రమాదం లేదుగా" అని చెప్పాడు. అతను చెప్పిన ఆలోచనకి రోహిత్ నోరు తెరిసి ఉండిపోయాడు. గొప్ప సైంటిస్ట్ అయిన నాకే ఎందుకు ఇలాంటి ఆలోచన రాలేదు? కానీ ఈ చదువు రాని పేదవానికి ఇంత తెలివెక్కడిది అని ఇప్పటి వరకు నేను భావించింది తప్పు. జ్ఞానం అనేది ఉన్నవారికి మాత్రమే సొంతం కాదని తెలుసుకుని అతను చెప్పినట్టు చేసి కారుపై వెళ్ళిపోయాడు. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. టైం వస్తే అందరి తెలివితేటలు బయటకు వస్తాయి. అది ఫ్రెండ్స్, విన్నారుగా. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్‌ని మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్‌లో పొందవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.